హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ డిఎస్సి 2024 హైకోర్టులో కేసు యొక్క లేటెస్ట్ అప్డేట్ ఏంటి అనేది తెలుసుకుందాం. వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా అప్డేట్ చేస్తూ ఉంటాను. ఎస్జిటి పోస్టులకు అంటే 1st to 5th క్లాస్ చెప్పాలి అనుకున్న వాళ్ళకి ఓన్లీ డిఈడి వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. ఎస్జిటి పోస్టులకు ఓన్లీ డిఈడి వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పి సుప్రీంకోర్టు ఆల్రెడీ తీర్పు ఇచ్చిన తర్వాత ఏపీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఏం చేసిందంటే బీఈడి వాళ్ళని కూడా ఎస్జిటి పోస్టులకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది. దీనిపై బీఈడి అభ్యర్థులను ఎస్జిటి పోస్టులకు అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. లాస్ట్ 2-3 డేస్ నుంచి దీనిపైన విచారణ అనేది జరుగుతుంది. సో మనకు ఈరోజు ఏం చేయడం జరిగిందంటే బీఈడి అభ్యర్థులను అనుమతించే రూల్పై బుధవారం స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అంటే ఎస్జిటి పోస్టులను బీఈడి వాళ్ళను అనుమతిపై హైకోర్టు అనేది స్టే విధించింది. అంటే స్టాప్ చేయడం జరిగింది. ఈ ప్రొసీజర్ క్లియర్ అయితేనే తప్ప హాల్ టికెట్స్ అనేది జారీ చేస్తారు. హాల్ టికెట్స్ జారీ చేయొద్దని ఆల్రెడీ నిన్న విచారణలో చెప్పడం జరిగింది. ఈ యొక్క ఎస్జిటి పోస్టులకు బీఈడి వాళ్ళను అనుమతించడంపై అనేది సుప్రీంకోర్టుకి వ్యతిరేకంగా ఉంది కనుక ఇది ప్రభుత్వం యొక్క ప్రాథమికంగా తప్పు పట్టింది. ఈ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉందని స్పష్టం చేసింది. విద్యార్థులతో ప్రయోగాలు చేస్తామంటే ఒప్పుకునేది లేదని తెలిపింది. ఒకానొక దేశంలో డిఎస్సి నోటిఫికేషన్పై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం సిద్ధపడింది. హాల్ టికెట్స్ అయితే రేపటి నుండి రావడం డౌటే అండి. ప్రజెంట్ ఇన్ఫర్మేషన్ అయితే ఎస్జిటి పోస్టులకు బీఈడి అనుమతిపై హైకోర్టు అనేది స్టే విధించింది. నెక్స్ట్ ఏంటి అనేది మరి విచారణ ఎప్పటికీ వాయిదా పడుతుంది అనేది చూసిన తర్వాత నెక్స్ట్ అప్డేట్ ఏంటి అనేది వీడియోలో అప్డేట్ చేస్తాను. కావాలనుకున్న వాళ్ళు దీన్ని స్క్రీన్ షాట్ తీసి చదువుకోండి. థ్యాంక్స్ ఫర్